యూనిఫామ్ కాంట్రాక్టు చేనేతలకు ఇవ్వాలని గతంలో ప్రయత్నాలు చేశామని, చేనేత ద్వారా పూర్తి స్థాయిలో యూనిఫామ్లు ఇవ్వటం వీలు కావటం లేదని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆప్కో వంటి సంస్థ కూడా యూనిఫామ్ విషయంలో చేతులెత్తేసిందన్నారు. గతంలో కంటే నాణ్యమైన వస్త్రాన్ని యూనిఫామ్ కోసం వాడుతున్నామని తెలిపారు. చేనేతల ఆదాయం పెంచేందుకు మంగళగిరిలో వీవర్స్ సేల ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపిటిటివ్ బిడ్డింగ్లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి, ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలని దానిపైన మనందరం కూర్చుని మాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఇక్కడున్న 3 నియోజకవర్గాలకు సంబంధించి కాదు, సుమారుగా 50 నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు. నేను చూసా, ప్రొద్దుటూరులో ఉన్నారు, ధర్మవరంలో చూశాను. సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపిటేటివ్నెస్, రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్, సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను. అంటే ఇది కేవలం ఒక లోకేష్ వల్లనే అవ్వదు, అందరం కూర్చుని మాట్లాడడం. రెండోది, నేను గౌరవ సభ్యులు కూడా కోరేది, ఈ సెషన్లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. వీవర్సాల అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు, లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకి ఆదాయం రెట్టింపు చేయాలి, అంటే డబుల్ ఎట్లా చేయాలి, దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం. సాధించామని నేను అనట్లా, సుమారుగా 35 to 40% పెరిగింది, 100% ఇంకా పెరగలేదు. మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం. ఎట్లా చేయాలి, కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి, దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నిమ్మల రామానాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది. మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరపున పాపకు కూడా ఇవ్వబోతున్నారు. ఇదేంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను. ఇతర దేశ ప్రధానులైనా రాష్ట్రపతులైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి షాల్ వేస్తున్నా, అంటే ప్రమోట్ చేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను. సో గౌరవ సభ్యులు కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి. ఎందుకంటే మనందరం డిస్కస్ చేయాలి. మోడల్ ఎవాల్వ్ అవ్వాలి. మోడల్ ఎవాల్వ్ అయ్యి మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్కి ఎట్లా లింక్ చేయాలనే విధంగా మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా 3.5-4 సంవత్సరాలు చేస్తున్నాను. ఇంకా సక్సెస్ అయిందని నేను అనట్లా. మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు, వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయగల వాళ్ళు బయటికి కూడా రాలేని పరిస్థితి ఉంది. నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను. మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్, ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేది కాదు, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసికట్టుగా చేయాలని గౌరవ సభ్యులు నేను కోరుతున్నా. యూనిఫామ్ విషయం మీరు చెప్పారు. గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్కో అయితే 1 సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు. మేము చేయలేము, ఇంత క్వాంటిటీ మా వల్ల అవ్వదు, ఎంతో కొత్త చేయండి అంటే అది కూడా చేయలేకపోయారు. సో ఈ సంవత్సరం ఎటుకో ప్రొక్యూర్మెంట్ అయిపోయింది, పిల్లలకి బట్టలు ఇచ్చేసాం. వచ్చే సంవత్సరానికి ఇప్పుడు ప్రక్రియ స్టార్ట్ చేస్తాం కనుక నేను ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తాం. మన డిపార్ట్మెంట్లో విల్ క్రియేట్ అ వర్కింగ్ గ్రూప్. ఇద్దరు పెద్దలు మీరు కూడా బుచ్చే తాత నాయకత్వంలో మీరు కొంచెం ఎమ్మెల్యేలందరూ మాట్లాడి ఒక 4-5 మీరు వర్కింగ్ గ్రూప్లోకి రండి. కూర్చుని లెటెస్ట్ డిస్కస్, దీన్ని ఎట్లా మెయిన్ స్ట్రీమ్ చేయాలో చేద్దాం. కానీ ప్రైస్ కంపిటేటివ్నెస్ కూడా ఇంపార్టెంట్, అది కూడా ఎట్లా చేయాలో కొంత వర్కౌట్ చేద్దాం.